ఇప్పటికి కూడా లేనేటువంటి వస్తే 20 రూపాయల రైస్ కూడా కట్టేస్తారు. డబ్బులు చూసుకోద్దురా, లేనివాడిని కూడా చూడాలి, భగవంతుడే చూస్తాడు. అప్పటి నుంచి ఇంకా అదే కంటిన్యూ. సూపర్ అండి. 20 రూపాయలకి 2 ఇడ్లీ రావట్లేదు, ఇక్కడ భోజనం పెడతారు. ఇంగ్లీష్ లో బిర్యానీ అంటాం, తెలుగులో పలావ్ అంటాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏంటంటే ఇన్ని రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ తో భోజనం అంటే మా గోదావరి జిల్లాలో ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను అంబాజీపేటలో ఉన్నాను. అంబాజీపేటలో అదిరిపోయే భోజనం దొరికే ఒక ప్లేస్కు మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్ళబోతున్నాను. అదే అంబాజీపేట బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ కర్రీస్ ఉంటాయి కదా, నాన్ వెజిటేరియన్ కర్రీస్. ఆ కర్రీస్ అతి తక్కువ రేట్లో దొరకడంతో పాటు మంచి అదిరిపోయే వెజిటేరియన్ మీల్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అంతేకాదు, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి 20 రూపాయలకే భోజనం పార్సిల్ ఇచ్చే ప్లేస్ అది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ కథ ఏంటో తెలుసుకుందాం రండి. అంబాజీపేటలో ఉన్నటువంటి అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఉన్నాను. అంబాజీపేటలో ఈ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ 30 years ఇన్ ఇండస్ట్రీ అంట. కేవలం అంబాజీపేటకే కాదు, అంబాజీపేట చుట్టుపక్కలకి కూడా మంచి నాన్ వెజిటేరియన్ భోజనం తినాలంటే మాత్రం ఇక్కడికి వస్తారంట. అసలు ఏంటి ఈ అంబికా రెస్టారెంట్ కథ ఏంటో తెలుసుకుందాం. మధు గారు నమస్కారం అండి, బాగున్నారండి? అసలు మామూలుగా కాదు, మీ నాన్ వెజిటేరియన్ కర్రీస్ గురించి కథలుగా చెప్పుకుంటారు. అసలు ఈ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఒకసారి కథ అంతా చెప్పండి. మా ఫాదర్ స్టార్ట్ చేశారు సార్, 30 years అవుతుంది. మీ ఫాదర్ పేరండి? వరదరాజు గారు. అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయండి మీ దగ్గర? చేప ఉంటది, చేప, పీత, పచ్చిరొయ్యలు, సొర, మేక తలకాయ, అబ్బా, కట్టి పరుగులు, మామిడికాయ, చేతి పరుగులు, మామిడికాయ, మెత్తల్లో మామిడికాయ, చేపసేన, చింతకూర, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయి. అంటే ఈ కాంబినేషన్స్ అన్ని అంటే ఫస్ట్ నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి మేము తీసుకున్నాం, మేము అంతా కూడా రన్ చేస్తాం కూడా. ఫస్ట్ నుంచి ఇక్కడే ఉండేదండి, ఇంతకు ముందు ఎక్కడ పక్కన ఉండేదండి కటింగ్ లో, అక్కడ నుంచి సొంతంగా తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాం. ఫస్ట్ వేరే చోట నాన్నగారు ఉన్నప్పుడు ఈ ప్లేస్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే రన్ చేస్తాం. మీరు ఎంతమంది అండి? మీరు ఎంతమంది? మా బ్రదర్స్ నలుగురు ఈ దీని మీద ఉంటాం. నలుగురు దీని మీద ఉంటాం. నలుగురు దీని మీద. అంటే అది కర్రీ పాయింట్ అండి పక్కన? ఆ కర్రీ పాయింట్ అండి, అది ఇదేమో సిట్టింగ్. ఇది అంతా వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి. వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి. వెజిటేరియన్ కర్రీస్ ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? పప్పు మామిడికాయ ఉంటది, ములక్కాడ కర్రీ ఉంటది, బీట్రూట్ ఎప్పుడు ఉంటది, పకోడీ జీడిపప్పు ఉంటది, వంకాయ జీడిపప్పు ఉంటది, క్యాబేజీ ఆయిల్ ఫ్రై, బంగాళదుంప ఆయిల్ ఫ్రై, సాంబారు, అంతా కూడా ప్రతిరోజు కూడా ఉంటాయి. ఒక పెళ్లి భోజనంలో ఎన్ని ఉంటాయో అన్ని వెజిటేరియన్ భోజనంలో ఉన్నాయి, అన్ని ఉంటాయి. అలాగే గోదావరి జిల్లాలో ఎన్ని రకాల స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయో ఉంటాయి, అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. అన్ని ఉంటాయి. ప్రైసెస్ ఎంతండి? ప్రైసెస్ చికెన్ తో భోజనం అయితే 150 రూపాయలు, ఒక కర్రీ వచ్చి 70 రూపాయలు. నాన్ వెజ్ కర్రీ, వెజిటేరియన్ కర్రీ? నాన్ వెజ్ కర్రీ 70 రూపాయలు ఒక కర్రీ వచ్చి. చాలా తక్కువ రేట్ అయితే, చాలా తక్కువ. అంటే అక్కడ బోర్డు చూసాను, దేంతో అయినా కూడా మాక్సిమం మీరు ఏ కర్రీ తినాలనుకున్నా 150 రూపాయలు. వెజిటేరియన్ భోజనం ఎంతండి? 80 రూపాయలు. 80 రూపాయలకి వెజిటేరియన్ భోజనం. ఎన్ని రకాలు వస్తాయండి వెజిటేరియన్? 4 రకాలు వస్తాయి, సాంబార్ ఉంటది, అన్ని కూడా అన్ని ఉంటాయి. మీ స్టాఫ్ కూడా ఎప్పటి నుంచో ఉన్నారంటే ఆయన కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. అంతా సొంతమే అండి, వాళ్ళందరూ కూడా సొంత జనమే ఉంటారు, మొత్తం అందరూ కూడా బయట వాళ్ళు. ఓకే అండి, ఓకే. అంటే నాన్నగారు స్టార్ట్ చేసినప్పటి నుంచి, స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా అంతే, ఇలాగే ఉంటది. అప్పుడు అంతే క్వాలిటీ, ఇప్పుడు అంతే క్వాలిటీ. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే ఏం చెప్తారు? మనకి చుట్టుపక్కల అంటే దీంట్లో ఏ విధమైన ఎసెన్షియల్ గానీ లిక్విడ్లు గానీ ఏమి ఉండవు, అంతా సాదా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటది. వేరే రకంగా ఎసెన్షియల్ గానీ ఇవన్నీ ఏమి ఉండవు, మీరు ఇంట్లో ఎలా వండుకుంటే అలాగే ఉంటాయి ఇక్కడ. దాని వల్ల మనకు దూర ప్రాంతాల నుంచి, ఎంత దూరం నుంచి వస్తారు, ద్రాక్షారం నుంచి, ఇలా సకినేటిపల్లి, ఇలాగా గుప్పల గుప్తం, అమలాపురం, ఇవన్నీ అంత నుంచి కూడా
ఓన్లీ నాన్ వెజిటేరియన్ కర్రీస్, వెజ్ కర్రీస్ ఏనండి? బిర్యానీలు, పలావులు అంటే బిర్యానీ ఉంటది, ఉమ్. చికెన్ బిర్యానీ ఉంటది, బిర్యానీ అంటే బిర్యానీ పలావ్ అంటే అండి. మన చికెన్ బిర్యానీ, బిర్యానీ బిర్యానీ దమ్ బిర్యానీ అండి, ఫ్రై పీస్? దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఒకటే ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ ఎంత అండి? ఫ్రై పీస్ బిర్యానీ ఎంత? 150 రూపాయలు. అది కూడా 150? 150 రూపాయలు. 150 ఏమన్నా లక్కీ నెంబర్ ఏంటి నీకు? ఇక్కడ ఉన్న సాదా జనానికి అలా ఉండేలా, జనాలకు అందుబాటులో ఉండేలా ఉంచాం రేట్ అంతే. ఓకే అండి, ఓకే. సూపర్ అండి. నిజంగా మంచి మంచి కాంబినేషన్స్ తో మంచి మంచి నాన్ వెజిటేరియన్ కర్రీస్ అతి తక్కువ రేటుకి ఇస్తున్నారు. కానీ చాలా చిన్న ప్లేస్ ఉంది, కానీ హడావుడి కూడా ఆ రేంజ్ లోనే ఉంది. వస్తుందండి 11:30, 12 నుంచే మీకు రెడీ, మళ్ళీ Super. 3 దాకా ఉంటుంది. 3 దాకా ఉంటుంది ఒక పూట అండి. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Thank you. ఈ బాబాయ్ ఇక్కడ మంచి హుషారుగా కనిపిస్తున్నాడు అనమాట. బాబాయ్ ఎలా ఎదరగండి, కొంచెం మిమ్మల్ని పరిచయం చేద్దాం. అలాగే ఇక్కడ చాలా సీనియర్ అంట కదా మీరు, అంటే వరదరాజు గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఉన్నారట. అసలు ఏంటండి ఈ హోటల్ కదా, చెప్పండి మీరు. ఎన్వి స్పెషల్ అండి. ఎన్వి స్పెషల్. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, కాకినాడ, పీఠాపురం, రావులపాలెం, ఓన్లీ కర్రీస్ కర్రీస్ భోజనానికి వస్తారు ప్రత్యేకించి. ఇది మీ special. పేరు బాబాయ్? భాస్కర్. భాస్కర్ గారు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? ఇంకా మాది మా అన్నగారు వాళ్ళది ఇది బట్టలు. అన్నయ్య గారిదేనండి? అన్నయ్య గారిదే. ఆహా. ఉమ్. ఆ, మొత్తం అన్ని మీరే చక్కబెట్టేస్తున్నారు మొత్తం. వర్కర్ రాకపోయినా ఇంక మనం తప్పదు కదా, ఆ, వర్కర్ రాకపోయినా మనం చేయవలసి వస్తుంది. ఓకే. ఆ, చోళ్ళు పెట్టాలి కదా. వచ్చిన వాళ్ళందరినీ అది తింటారు ఇది తింటారని మంచి నోరు గురించి చేస్తున్నారు పేర్లు చెప్పి మీరు. మరి అడగాలి, అడగకపోతే ఎలా తెలుస్తుంది? ఆ, ఏమేమి ఉంటాయి మీ దగ్గర? 10 రకాలు, 15 రకాలు ఉంటాయి. గట్టిగా. స్వర అయితే స్పెషల్ ఉంటుంది. సొర స్పెషలా? సొర ఉందండి ఇప్పుడు రెడీగా? 12 గంటలకి తయారవుతుంది. సొర పిడుప? పిడుపు సొర పిడుపు మంచి, దాన్ని మెత్తగా కొట్టేసి ఉడకబెట్టి చేస్తారు. బాగుంటది. ఉమ్. ఈ ఏరియాలో ఇదే వాటర్. ఇదే అన్ని ఇలాంటి కాంబినేషన్, పాతకాలం కాంబినేషన్. కాంబినేషన్ ఇంకేం ఉంటాయి మీ దగ్గర? ఇప్పటికి కూడా లేనటువంటి వస్తే 20 రూపాయల రైస్ కూడా కట్టేస్తారు. 20 రూపాయలకి భోజనం కట్టిస్తారు, పోయిన కట్టేస్తారు లేనటువంటి. పార్సిల్. అదే ఎవరు పెట్టారు సిస్టమ్? మా అన్నయ్య గారే డబ్బులు చూసుకోద్దురా, లేనోడిని కూడా చూడాలి, భగవంతుడే చూస్తాడు. అప్పటి నుంచి ఇంకా అదే కంటిన్యూ. సూపర్ అండి. 20 రూపాయలకి 2 ఇడ్లీ రావట్లేదు, ఇక్కడ భోజనం పెడతారు. భోజనం పెడతారు, పార్సిల్ పెట్టి ఇచ్చేస్తారు మీరు. గ్రేట్. అసలు 20 రూపాయలకి ఏం వస్తుందండి ఈ రోజుల్లో? మీరు తగ్గ భోజనం పెడుతున్నారంటే అది మాత్రం రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. అంబాజీపేటలో ఈ అంబికా రెస్టారెంట్ 4 పిల్లర్స్ అన్నమాట. ఈ నలుగురు అన్నదమ్ములు మామూలుగా ఉండదు వీళ్ళతో. అంటే మొత్తం వండేది వడ్డించేది వీళ్ళ నలుగురే మాక్సిమం ఉంటారన్నమాట. అంటే అరిగిల వరదరాజు గారు అబ్బాయిలు నలుగురు కలిసి ఉండి ఈ రోజుకి ఈ హోటల్ ని వీళ్ళ భుజాల మీద వేసుకుని నడుపుతున్నారనమాట. అందుకే ఈ హోటల్ ఇంత సక్సెస్ అయిందని కూడా చెప్తారనమాట. ఇందులో ఇద్దరు వంట చేసేది ఎవరండి? అందరూ అవసరమైతే ఎవరైనా వంట చేసేస్తారు, అందరూ వంట చేసేస్తారు, అందరూ సర్వ్ అన్ని చేసేస్తారు. అంటే ఇలాంటి పుత్రులు ఉంటే అసలు వరదరాజు గారు మహానుభావులు. అసలు తర్వాత వీళ్ళందరూ ఇంతలా కలిసి ఉండడం మరో విశేషం అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంబాజీపేట అంబికా భోజన హోటల్లో అదిరిపోయే అరిటాకు భోజనం. మరి కాసేపట్లో అదిరిపోయే నాన్ వెజిటేరియన్స్ వీటన్నిటితో కుమ్మేద్దాం. అంబాజీపేటలో ఉన్నటువంటి అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ లో అదిరిపోయే నాన్ వెజ్ విందు భోజనం అనమాట. ఇక్కడికి వస్తే ఏంటి స్పెషల్స్ అంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్ మంచి మంచి కాంబినేషన్ లో, మన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్ లో, మన ఇళ్లలో పాత కాలంలో ఉండే కాంబినేషన్స్ నాన్ వెజ్ వంటకాలు తినాలనుకుంటే మాత్రం అంబాజీపేటలో ఉన్నటువంటి ఈ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ కి రావాల్సిందే. ఈ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ కి దాదాపు 30 ఏళ్ల చరిత్ర ఈ అంబాజీపేటలో ఉందన్నమాట. అరిగిల వరదరాజు గారు అనే ఆయన 30 ఏళ్ల క్రితం ఈ అంబాజీపేట సెంటర్ లో ఈ హోటల్ అయితే స్థాపించడం జరిగింది. తర్వాత వాళ్ళ నలుగురు అబ్బాయిలు ఒకే మాట మీద ఉండి వాళ్ళు అన్ని పనులు ఆల్రౌండర్స్ అంట. అంటే వంట చేసే దగ్గర నుంచి, పార్సిల్స్ చేసే దగ్గర నుంచి, వడ్డించే వరకు కూడా ఆ నలుగురు అబ్బాయిలు కూడా కలిసి మెలిసి ఈ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న నాన్ వెజిటేరియన్ కర్రీలు చూస్తే మాత్రం మనందరికీ కూడా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన కర్రీలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి, బట్ చాలా వరకు హోటల్స్ లో అయితే దొరకవు మీకు. ఇదిగో కట్టెపరుగుల చేపలు ఉంటాయి కదా, కట్టెపరుగు చేపలు, ఆ కట్టెపరుగు చేపల పులుసు ఇది చూడండి. ఇదిగో కట్టెపరుగు చేప, అది కూడా పెద్ద పెద్ద సైజు కట్టెపరుగులు వీళ్ళు తీసుకొచ్చి ఈ పులుసులు అయితే పెడుతున్నారు అనమాట. జనరల్ కట్టెపరుగులు అంటే ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి,
బట్ ఇది కొంచెం పెద్ద సైజులోనే మంచి పులుసు, కట్టెపరుగులు కాంబినేషను. బా నోరు ఊరిపోతుంది నిజంగా. దీని తర్వాత మళ్ళీ చేప ఫ్రై. ఆ చేప ఫ్రై మీద కూడా మంచి ఊడుపు, చుట్టూతా ఆ ఉల్లిపాయ మసాలాతో ఆ ఊడుపు ఇవన్నీ వేసి మంచి నిమ్మకాయ మొక్కిచ్చి ఆ కాంబినేషన్ అట్లా ఇచ్చారు. అలాగే పీతల కూర, మంచి చిన్న 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 పీతలు, దాని చుట్టూ మంచి గ్రేవీ, ఆ పీత కాలు, మళ్ళీ అందులో నిమ్మకాయ ముక్క. ప్రతి కర్రీలోని వీళ్ళు ఇచ్చే నిమ్మకాయ ముక్క హైలైట్ అనమాట. చికెన్ కర్రీ మంచి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో అదిరిపోయే చికెన్ కర్రీ. అలాగే ఇది తలకాయ కూర అనమాట. జనరల్గా తలకాయ కూర తెలంగాణలో బాగా ఫేమస్గా ఉంటుంది, ఆంధ్రాలో చాలా రేర్గానే ఉంటుంది. అందులోనూ గోదావరి జిల్లాలు, కోనసీమలో తలకాయ కూర చాలా తక్కువ హోటల్స్లోనే ఉంటుంది. అలాంటి హోటల్లో ఈ అంబికా హోటల్ ఒకటి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది రొయ్యల కూర. చిట్టి చిట్టి రొయ్యలు, మనకి చాలా చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా, ఆ చిట్టి రొయ్యలతో మంచి గ్రేవీ ఇచ్చి ఆ గ్రేవీతో ఈ కర్రీని అయితే మనకి సర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అదిరిపోయే చేపల పులుసు. బా బాబా 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 చేపల పులుసు చూస్తుంటేనే నోరూరిపోతుంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. మంచి చేప ముక్క, అందులో మంచి పులుసు, నోరూరించే చేపల పులుసు, మంచి కరివేపాకు కొత్తిమీర దట్టించేసారేమో, నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు. నెక్స్ట్ ఈ అంబికా రెస్టారెంట్ స్పెషల్ సొర కూర. సొర మంచి నీట్గా వేడివేడిగా కూడా వచ్చింది, ఇప్పుడే తయారైంది ఈ సొర. సొర అంటే చాలా మందికి చాలా బాగా ఇష్టం, బట్ అది కూడా చాలా రేర్గా దొరుకుతుంది. ఇక్కడ మనకి అంబాజీపేటలో కూడా ఈ సొర కూర మంచి వేడి వేడిగా నీట్గా సర్వ్ చేస్తారనమాట. గుమ్మగుమ్మలు మామూలుగా లేవు, ఒక్కొక్క కూర ఒక్కొక్క ఆనిముత్యంలా ఉందనమాట. మళ్ళీ ఇందులో మెయిన్ హైలైట్ విషయం ఏంటో చెప్పనా, ఏ కూరైనా జస్ట్ 70 రూపీస్ అంట. 70 రూపాయల్లో వీళ్ళు నాన్ వెజిటేరియన్ కర్రీ మనకి సర్వ్ చేస్తున్నారు. అది కాకుండా ఒకవేళ వైట్ రైస్తో మనకి ఏ నాన్ వెజ్తో అయినా సరే 150 రూపాయలు, జస్ట్ 150 రూపాయలకి మంచి నాన్ వెజ్ కూరని ఏదైనా మనం చూస్ చేసుకుని దాంతో తినొచ్చు అనమాట. ఈ 150 రూపాయల భోజనంలో ఏంటి అంటే మనకిచ్చే వాళ్ళ నాన్ వెజ్ కర్రీతో కాకుండా, ఇప్పుడు ఫర్ సపోజ్ చేపతో భోజనం అన్నారనుకోండి, మనకి ఈ చేప ఫ్రై కావాలంటే చేప ఫ్రై తీసుకోవచ్చు, లేదంటే చేప పులుసు కావాలంటే చేప పులుసు తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వెజిటేరియన్ భోజనంలో ఏ ఐటమ్స్ వస్తాయో ఆ ఐటమ్స్ అన్ని వేసి దాంతో పాటు మీకు ఏ నాన్ వెజ్ కర్రీ చూస్ చేసుకుంటే ఆ నాన్ వెజ్ కర్రీ మనకైతే సర్వ్ చేస్తారనమాట. నిజంగా మంచి బడ్జెట్లో, అంటే చాలా 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 తక్కువ రేట్లో మంచి నోరు ఊరించే గోదావరి జిల్లాల, అందులోనూ కోనసీమ స్టైల్ నాన్ వెజిటేరియన్ కర్రీని అయితే ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. అది వీళ్ళ స్పెషాలిటీ. నిజంగా హోటల్ అయితే మాత్రం చాలా సింపుల్ గా, చాలా చిన్నగా ఉంటుంది. అంబాజీపేట బస్ స్టాండ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. బస్ స్టాండ్ ఎదురుగా ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ పక్కనే టాక్సీ స్టాండ్, దాని పక్కనే ఈ హోటల్ ఉంటుంది అనమాట. బయట అంతా కూడా కోలాహలం కనిపిస్తుంది మీకు. మధ్యాహ్నం కనుక వస్తే అక్కడ బయట అంతా కర్రీ పాయింట్ ఉంటుంది. ఆ కర్రీ పాయింట్ దగ్గర కర్రీల కోసం 11:30, 12 నుంచే క్యూ కట్టేస్తారనమాట. మామూలుగా ఉండదు, ఆ హడావుడి, ఆ కోలాహలం ఓ రేంజ్ లో ఉంటది. వెజిటేరియన్ కర్రీస్ అమ్ముతారు, నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా వీళ్ళు సేల్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే, చెప్పాను కదా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ రెండు అమ్ముతారని. వెజిటేరియన్ కర్రీ కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ 10 రూపాయలు. 10 రూపాయలకి ఏ వెజిటేరియన్ కర్రీ అయినా సరే మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అందులోనూ మళ్ళీ ఇక్కడ ఉండే స్పెషల్స్ ఉంటాయి చూడండి, పప్పు మామిడికాయ, మళ్ళీ చిక్కుడుకాయ కూర, ఈ ఏదైతే కూరగాయలు ఉంటాయో అవి కూడా మంచి మంచి కాంబినేషన్ వేసి వండుతారట. అది వాళ్ళ నాన్నగారు అరిగిల వరదరాజు గారు ఉన్నప్పటి నుంచి కూడా అట్లా అలవాటు చేశారంట. అలాగే ఈ అంబికా రెస్టారెంట్ వాళ్ళు చేసే చాలా 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 మంచి పని ఏంటి అంటే, ఆ రోజుల్లో అరిగిల వరదరాజు గారు ఉన్నప్పుడు ఎలాగైతే, అంటే ఎవరైతే ఆర్థిక స్తోమత లేకుండా కొంచెం పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి 20 రూపాయలకి భోజనం పెట్టడం అనేది వాళ్ళు ఆ రోజుల నుంచి చేసుకుంటూ వచ్చారట ఆయన. అదే పద్ధతిని ఈ రోజుకి వాళ్ళ అబ్బాయిలు కూడా ఫాలో అవుతున్నారు. అంటే 20 రూపాయలకి ఇక్కడ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వచ్చి చక్కగా భోజనం పార్సిల్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మరో స్పెషల్ ఇదిగో ఈ మన కోనసీమ స్టైల్ పలావ్ అనమాట. బిర్యానీ అంటున్నారు వీళ్ళు, అట్ ఆఫ్ కోర్స్ మనం చెప్పాను కదా, చాలా సార్లు చెప్పాను, బిర్యానీయా పలావా అంటే ఇక్కడ ఇంగ్లీష్లో బిర్యానీ అంటాం, తెలుగులో పలావ్ అంటాం. అది మీరు ఎలా అయినా చూస్ చేసుకోండి. బట్ ఇది వచ్చి పలావ్, మంచి కోనసీమ స్టైల్ పలావ్ అనమాట. లోపలంతా కూడా ఫ్రై పీస్ చికెన్ పీసులు ఉంటాయి వీటితో. మంచి ఇది కూడా పలావ్ కేవలం 150, అంటే 150 రూపాయలు అనమాట. 150 రూపాయలకి మనకి అద్దిరిపోయే పలావ్ ఉంటుంది. 70 రూపాయలకి అదిరిపోయే
నాన్ వెజిటేరియన్ కర్రీ ఇస్తారు. లేదు చక్కగా మంచి భోజనం తినాలనుకుంటే జస్ట్ 150 రూపాయలకి చక్కటి రుచికరమైన భోజనాన్ని మనం ఈ అంబాజీపేట అంబికా భోజన హోటల్లో తినొచ్చు అనమాట. సరే కాసేపు ఈ రైస్ని పక్కన పెడదాం. కొంచెం బిర్యానీ. మా వాడు అన్న పీసులు ఉన్నాయి లోపల అని అడుగుతున్నాడు. లోపల ఉంటాయి పీసులు, తీద్దాం. అదిగో వచ్చిందా పీసు, ఇంకా ఉంటాయి అలాగా. ఓకే, ఇక ఇలా చాలా ఉంటాయి పీసులు, బట్ మనం కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం. మరి అన్నీ చేయాలి కదా, అన్నీ తినాలి కదా. ఏంటంటే ఇన్ని రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్తో భోజనం అంటే మా గోదావరి జిల్లాలో ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది అనమాట. అలా పెడతారు. నాకు మళ్ళీ అట్లాంటి ఫీలింగ్ ఉంది. బా మంచి నాన్ వెజ్ అంటే పెళ్ళిళ్ళకి అంతా వెజ్జే పెడతారనమాట. సో ఇలా నాన్ వెజ్ తినాలంటే కొంచెం స్పెషల్ కార్యక్రమం ఏదైనా జరగాలి, అప్పుడు మాత్రమే ఇలా నాన్ వెజ్ భోజనాలు ఫంక్షన్స్లో పెడతారు. అలా ఫంక్షన్లో తింటున్న ఫీలింగ్ అయితే ఉంది. మంచి మంచి చికెన్ పీసులు, వంట కూడా వెళ్ళే చేసేస్తారట. సో చెఫ్ల కోసం స్పెషల్గా వీళ్ళు ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా అరిటాకులో పెడతారు. మొత్తం ముందే 11:30 కల్లా అరిటాకులు వేసి సిద్ధం చేసి ఉంచుతారు అనమాట హోటల్లో. జస్ట్ 5 టేబుల్లు ఉంటాయి. ఇక్కడ సగం బిజినెస్ ఎక్కడ జరిగితే ఇంకా అంతకు మించిన బిజినెస్ బయట అగో కర్రీ పాయింట్ దగ్గర మొత్తం పెద్దగా జనం గుమిగూడిపోయి ఉంటారు. బా అదిరిందండి పలావ్, మంచి ఫ్రై పీస్ పలావ్. బా మసాలాలన్నీ భలే కుదిరినాయి. పక్క గోదావరి జిల్లాలో కోనసీమ స్టైల్ పులావ్ అదిరింది, చాలా బాగుంది. ఈ స్టైల్ ఫ్రై పీస్ పులావే బాగా ఫేమస్ అనమాట ఈ సైడ్, బిర్యానీ కంటే కూడా. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారట. ఆహా, ఇప్పుడు రైస్ ఐటెంలోకి వెళ్దాం. బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది. పొగల కక్కే వేడి వేడి రైస్ తెచ్చారు మళ్ళీ. కొంచెం కొంచెం బాబా చేయి కాలిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ టేస్ట్ చేద్దాం. సొరకూర, మంచి ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి సొర అన్నీ కొంచెం కొంచెం తిందాం. సొర చాలా స్పెషల్ అట వీళ్ళ దగ్గర. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా చెప్తున్నారు సొర అయితే అసలు మిస్ చేయొద్దని. నేను ఓన్లీ సొర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎన్ని కాంబినేషన్ మసాలా వేసి ఇచ్చారు, అదిరిపోయింది. వీళ్ళు ప్రతి నాన్ వెజ్ కర్రీలోని కూడా 2 నిమ్మకాయ ముక్కలు, ఆ నిమ్మకాయ ముక్క పిండుకొని తినాలి. బాబా నిమ్మకాయ పులుపుదనం కూడా తగిలితే భలే ఉందండి. నెక్స్ట్ వచ్చి పీతకూర, మంచివి చిన్న సైజు వేసేస్తున్నారు. కాలు వేద్దాం. గ్రేవీ చూడండి, మంచి మంచి గ్రేవీ భలే ఉంటుంది. గ్రేవీ మంచి ఉల్లిపాయ గ్రేవీ చాలా బాగుంది. పీత ప్రకారం ఇచ్చారు. గ్రేవీ చూస్తే మంచి స్పైసీ కనబడుతుంది. మరి చూద్దాం. పీతలో మంచి గ్రేవీ దూరేసింది మొత్తం. బా ముందు ఆహా చాలా బాగుందండి. గ్రేవీతో తింటేనే అదిరిపోయింది. ఉండడం చిన్న సైజు ఉన్నా కానీ పీత టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, రేంజ్లో ఉంది. పీతకూర మాత్రం మస్టర్డ్ డ్రై, అందులో గ్రేవీ అయితే మాత్రం ఇంకా హైలైట్ ఉంది. లోపల పీత గుజ్జు కన్నా ఆ బయట గ్రేవీ లొట్టలు వేసుకుంటుంది అంటారు, అంత బాగుంది. అందుకే చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ చక్కటి రుచికరమైన భోజనాన్ని టేస్ట్ చేసి వెళ్తున్నారు అనమాట. ఎండింగ్లో ఆ కాళ్ళు కూడా నవ్వులేద్దాం చివరిలో, అలా పక్కన పెడదాం. ఇప్పుడు నవ్వులతో కూర్చుంటే
ఎన్ని తినాలి కదా. నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ. మీడియం సైజు చికెన్ పీసు, గ్రేవీ. 70 రూపాయలకి ఇలా ఇస్తున్నారంటే గ్రేట్ అసలు. మరి పీసునున్న గ్రేవీని నీట్గా కలుపుకొని, ఇదిగో చికెన్ పీస్ చూడండి, అదిగో మంచి మెత్తగా ఉన్న చికెన్ పీస్ని ఈ చికెన్ గ్రేవీతో కలుపుకొని బాగా ఇందులో పెట్టుకుని పక్క మాస్, పక్క ఓల్డ్ స్టైల్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ నాకు హెవీ అవుతుంది కాబట్టి దీన్ని స్కిప్ చేసి చేపల పులుసులో పీస్ తింటా. నాకు చేపల పులుసు అంటే బాగా ఇష్టం, బట్ దీంట్లో గ్రేవీ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం రైస్ వేసుకుందాం. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇవాళ. ఆహా, మంచి తలకాయ కూర. తలకాయ కూర కూడా చాలా స్పెషల్గా ఉంది. బా, తలకాయ ముక్క వేద్దాం. ఒక చిన్న ముక్క, కొంచెం గ్రేవీ. ఆహా, బట్ నాకు తెలంగాణ స్టైల్కి వెళ్తే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇదే. అదే తెలంగాణ పల్లెటూరులోకి వెళ్తే ఈ తలకాయ కూర చాలా ఇష్టంగా తింటాను. ఇంచుమించు ఆ మటన్ ఫ్లేవర్తో, ఆ గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంది ఈ తలకాయ కూర. ఇలాంటి ఓల్డ్ కాంబినేషన్, ఓల్డ్ కర్రీస్ తినాలనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. 10 రూపాయలకి వెజిటేరియన్ కర్రీ, 70 రూపాయలకి నాన్ వెజిటేరియన్ కర్రీ. అది కూడా కాదంటే 20 రూపాయలు అన్నా కూడా ఇక్కడ భోజనం పార్సల్ తీసుకెళ్ళొచ్చు అంట. అసలు మామూలుగా లేదు వెళ్తే. ప్రాన్స్, చిట్రైలు, చిట్రైలు. ఈ గ్రేవీలు మాత్రం చాలా స్పెషల్గా ఉన్నాయి. ఏదైనా సరే ఆ పీత గ్రేవీ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కొంచెం నిమ్మకాయ పిండిదాం, డైరెక్ట్ ఇందులోనే ఇచ్చేస్తున్నారు వీళ్ళు. తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ వీళ్ళ గ్రేవీలకి ఆ నిమ్మకాయ పిండుకుంటుంటే ఉండే ఆ కాంబినేషన్కి మాత్రం మంచి క్రేజ్. ఆ రెండింటి కాంబినేషన్తో తింటే ఆ నిమ్మకాయ పిండి, ఆ కర్రీ, ఏ కర్రీ తిన్నా నిమ్మకాయ పిండి అదిరిపోతుంది. ఇంకా చేపలు ఉండిపోయినాయి, వాటిని కూడా ట్రై చేద్దాం. చేపల పులుసు, ఇదిగో చేపల పులుసు అయితే మాత్రం ఇదిగో ఈ రేంజ్లో ఉంది. కానీ బట్ నేను ఇది వేసుకోను, ఆ కట్టుపరుగులు చేపలు వేసుకుంటాను. ఇది రెగ్యులర్గా ఎక్కువగానే తింటాను. బట్ చూస్తేనే అర్థమైపోతుంది ఆ గ్రేవీ కానీ, ఆ ముక్క కానీ, ఆ ముక్క ఉడికిన విధానం కానీ చూస్తేనే దీని రుచి అయితే అర్థమైపోతుంది అనమాట. అంత టెంప్టింగ్గా ఉంది. సో ఇది కాసేపు పక్కన పెట్టి దీన్ని ట్రై చేద్దాం. ఏది వేసుకొని ఇది వేసుకున్నా, ఇది వేసుకున్నా, ఇది వేసుకున్నా, ఇది వేసుకున్నా, ఇదే వేద్దాం. పెద్దగా ఉంది. కట్టె పరుగులు, ఈ తలకాయ తోక, కట్టె పరుగులు పులుసు. బాబా, మంచి కండ కలిగినటువంటి కట్టె పరుగులు పులుసు. బాగుంది. ఇన్ని తిన్నావు కదా, ఇన్నిట్లో ఏది హైలైట్ వరుసగా చెప్పంటే ఫస్ట్ సొరపెడుపు, నెక్స్ట్ నాకు బాగా నచ్చింది పీత, ప్రాను. ఈ మూడు మాత్రం చాలా చాలా హైలైట్గా ఉన్నాయి. వాటి తర్వాత తలకాయ కూర, చికెన్ కూర,
అవి కూడా బాగున్నాయి. మెయిన్ హైలైట్ మాత్రం సొరపిడుపు అస్సలు మిస్ అవ్వకూడదు. పీతలు ఒకటి, బట్ పీతలు అందరూ తినరు. బట్ పీతలు తినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పీతలు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మంచి బడ్జెట్లో రుచికరమైన నాన్ వెజ్ భోజనం తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఎవరైనా ఎప్పుడైనా ఇటు అమలాపురం వైపు దగ్గరలో వస్తే కనుక అంబాజీపేట వస్తే బస్ స్టాండ్కి చాలా దగ్గర. అడ్రస్ కోసం కూడా వెతుక్కోకూడదు. అంబాజీపేట మెయిన్ రోడ్లోనే బస్ స్టాండ్ దగ్గరలోనే ఈ అంబాజీపేట అంబిక రెస్టారెంట్ అయితే ఉంటుంది. టేస్ట్లో కానీ బడ్జెట్లో కానీ అన్నిట్లో కూడా సూపర్ ఈ అంబాజీపేట అంబిక రెస్టారెంట్. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పేరు రాజుగారు అంటారండి. మాది అమలాపురం అండి, జయదుర్గ చికెన్ సెంటర్ మాది. మేము భోజనానికి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తామండి. మా ఊడి క్వాలిటీని బట్టి దాన్ని బట్టి బాగా మేనళ్ళు అవుతారు వీళ్ళు. బాగుంటుంది. అన్ని వెజ్ కర్రీస్ ఏంటి, అన్ని కర్రీస్ ఏంటి, అన్ని కర్రీస్ అన్ని బాగుంటాయండి. అంటే మా మామయ్య గారు తీసుకుని 30 సంవత్సరాలు ఉంటుందండి ఇక్కడ. ఇది ఎక్కడెక్కడ బయట నుంచి కూడా మంచి బాగా వస్తుంటారు, వెళ్తుంటారు, బాగా ఇది అవుతుందండి. కలిపి మా మేనల్ నలుగురు కలిపి చేస్తుంటారండి. ఇది వెజ్ మీల్స్ ఏంటి, అన్ని మీల్స్ ఏంటి అన్ని బాగుంటాయండి. మొత్తం బిర్యానీ కానీ నుంచి మొత్తం అన్ని బాగుంటాయి. కర్రీస్ అన్ని మంచి బాగుంటాయండి. నా పేరు శ్రీనివాసరావు అండి, అమలాపురం నుంచి వచ్చాం. ఏంటంటే ఇక్కడ కర్రీస్ బాగుంటాయి, మీల్స్ బాగుంటుందని తినడానికి వచ్చాం. మేము నెలకే 2-3 సార్లు ఇలాగ వస్తూ ఉంటాం. టేస్ట్ అది బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కూడా ఉంటుంది. రేటు కూడా అనుకూలంగా ఉంటుంది. రేటు ఓ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే రేట్లు ప్రతి ఒక్కరికి ఉండేది. సొరపిడుపు అంటే ఒక రకమైన ఫేమస్.